హలో ఫ్రెండ్స్, మనందరికి ఇష్టమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. గణపతి బప్ప మోరియా అని జై బోలో గణేష్ మహారాజ్కి జై అని నినదిస్తూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి రోజు మనం పూజలు చేస్తుంటాం. ఈ పూజలో ఒక ప్రత్యేకత ఉంది. అదే 21 రకాలైనటువంటి ఆకులతో మనం చేసే పూజ. దీనినే పత్రి పూజ అని కూడా అంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఎందుకు 21 ఆకులతో పూజ చేస్తున్నాము? ఒక్కో ఆకు ఏం సూచిస్తుంది? వాటి వెనుక శాస్త్రం, పురాణం, ఆరోగ్య రహస్యం ఏమిటి? ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆచారం, ఒక సంప్రదాయం కాదు, ఒక జీవన శాస్త్రం తెలుపుతుంది ఈ పత్రి పూజ అనేది. మన హిందూ శాస్త్రాల్లో ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉంది, అలాగే 21కి కూడా. దీంట్లో 2 అనే సంఖ్య ద్వంద్వార్థాలను ఇస్తుంది. సుఖం, దుఃఖం, జ్ఞానం, అజ్ఞానం, ధర్మం, అధర్మం. అదేవిధంగా 1 ఏకత్వాన్ని తెలుపుతుంది, పరమాత్మతో లయించటం అనేది. అందుకే 21 ఆకులు గణపతికి సమర్పిస్తే జీవితంలోని ద్వంద్వాలు తొలగిపోతాయి, మనసు శుద్ధమవుతుందని చెప్పి సూచిస్తుంది. మరో విశేషం ఏంటంటే 21 3 ఇంటూ 7ను గుణిస్తే వచ్చే సంఖ్య 21. అయితే దీంట్లో 3 అంటే ముల్లోకాలకి సూచన, 7 అంటే మన శరీరంలోని 7 చక్రాలకి సూచన. అందువల్ల 21 ఆకులను అర్పించడం అనేది లోకాల సమతుల్యత మరియు శరీర శక్తుల సమతుల్యతను సూచిస్తుంది. అందుకే శాస్త్రం 21 ఆకులను పూజని చాలా పవిత్రంగా చెప్పింది.